హాయ్ హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ లేఖ. సో మనం ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో లాస్ట్ ఎపిసోడ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేసాము. అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న 2 మెయిన్ పార్ట్స్ గురించి, ఫస్ట్ 2 పార్ట్స్ గురించి డిస్కస్ చేసాము, లైక్ నౌన్ అండ్ ప్రనౌన్. ఓకే, సో నౌ ఈ వీడియోలో మనం నెక్స్ట్ 2 పార్ట్స్ డిస్కస్ చేద్దాం, వర్బ్ అండ్ యాడ్జెక్టివ్. రైట్, సో ఈ వర్బ్స్ అండ్ యాడ్జెక్టివ్స్ కూడా చాలా వాస్ట్ టాపిక్స్. మనం యాజ్ నేను మీకు చెప్పినట్లుగా వాట్ ఎవర్ ఈజ్ బేసిక్ రిక్వైర్డ్ ఫర్ అస్ అది మాత్రమే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ వర్బ్. సో మీరు కనుక గుర్తు చేసుకుని ఉంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, సెంటెన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు వర్బ్ అనే టాపిక్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఐ థింక్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. సో వర్బ్ అంటే నథింగ్ బట్ ద యాక్షన్ వీ డూ. మనం చేసే ప్రతి పనులు కూడా మనం వర్బ్లో చెప్తాము. రైట్, సో ఇప్పుడు ఈ వీడియోలో వర్బ్ గురించి ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే? ఇట్ ఈస్ వర్బ్. ఓకే, సో వర్బ్ని మనము మీకు తెలిసినట్లుగా ఏదైనా మనం చేసే పనిని వర్బ్ అంటాము కదా. యాక్షన్, ద యాక్షన్ ఆర్ వర్క్ వీ డూ ఆర్ కాల్డ్ యాజ్ వర్బ్స్. సో ఇట్ కుడ్ బి ఎనీ యాక్షన్, ఇట్ కుడ్ బి సంథింగ్ విచ్ వీ డూ, లైక్ మనము ఫిజికల్గా చేసే యాక్షన్ అయినా మెంటల్గా చేసే యాక్షన్ అయినా అట్లా మనం వర్బ్స్ అని అంటాము. సో ఫిజికల్ యాక్షన్స్ అంటే ఏముంటాయి? రన్నింగ్, వాకింగ్, జంపింగ్, ఈటింగ్, ఇవన్నీ ఫిజికల్ యాక్షన్స్. అలా కాకుండా మనం మెంటల్గా చేసే యాక్షన్స్ ఏముంటాయి? థింకింగ్, డ్రీమింగ్, ఇమాజినింగ్. సో ఇవన్నీ ఏంటంటే మనం ఫిజికల్గా మన బాడీతో చేయము, బట్ మెంటల్గా మన థాట్ ప్రాసెస్లో చేస్తాము. సో ఏ విధంగా అయినా సరే మనం చేసే ఒక వర్క్ని మనం వర్బ్ అని అంటాము కదా. సో లెట్ us మూవ్ ఆన్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ వీ హ్యావ్. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి మనం డిస్కస్ చేస్తే వీటిలో చాలా రకాలు ఉన్నాయి. సో అందులోనే మనం ఫస్ట్ 3 మెయిన్ పార్ట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వన్ ఈజ్ రెగ్యులర్ వర్బ్స్, అండ్ దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇర్రెగ్యులర్ వర్బ్స్, అండ్ ఫైనలీ వీ విల్ గో విత్ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ మోడల్స్. ఓకే, సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. నేను సింపుల్గా చెప్పాలనుకుంటున్నాను, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి మనకి. ఫినైట్ వర్బ్స్, ఇన్ఫినైట్ వర్బ్స్, అవన్నీ కూడా సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ ద బేసిక్ లెవెల్. సో ఫస్ట్ బేసిక్ లెవెల్లో వెళ్దాం కాబట్టి ఈ 3 or 4 టైప్స్ ఆఫ్ వర్బ్స్ మాత్రమే మనము డిస్కస్ చేద్దాం. మనం ఎప్పుడైనా వర్బ్స్ నేర్చుకునేటప్పుడు 5 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్లో నేర్చుకోవాలి. అది ఎందుకంటే మనం టెన్సెస్ ఫామ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని సింపుల్ ఫామ్ అంటాము. ఏమంటాం? సింపుల్ ఫామ్ ఆర్ V1, వర్బ్ 1 ఆర్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, సింపుల్ ఫామ్. సో సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని V2 ఆర్ పాస్ట్ సింపుల్ అంటాము. V2 ఆర్ పాస్ట్ సింపుల్. సో థర్డ్ టైప్ ఆఫ్ వర్బ్ని పాస్ట్ పార్టిసిపల్ ఆర్ V3 అంటాము. ఓకే, అండ్ ఫోర్త్ టైప్ ఆర్ ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని V4 ఆర్ ING ఫామ్ అంటాము. అండ్ ఫిఫ్త్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని V5 ఆర్ యాడింగ్ S ఆర్ ES అంటాము. ఓకే, సో దీస్ ఆర్ 5 ఫార్మ్స్ ఆఫ్ అ వర్బ్. సో మీకు ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్, సో లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్బ్ తీసుకుంటున్నా, లైక్ లెట్ మీ టేక్ ఈట్. ఓకే, EAT, ఈట్. ఈట్ అంటే మీకు తెలుసు కదా, తినడం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మ్ ఆర్ బేస్ ఫార్మ్ ఆఫ్ ఈట్? ఇట్ ఈస్ ఈట్, అండ్ సింపుల్ పాస్ట్ ఆర్ పాస్ట్ సింపుల్ ఫార్మ్ ఈజ్ ate, and the third form V3 form or past participle is eaten, V4 or ING form is eating, V5 or SR ES form is eats. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈట్, ate, eaten, eating, eats. ఓకే, సో ఇలా 5 ఫార్మ్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే ఇప్పుడు ఇంకొక వర్బ్ తీసుకుందాము, రన్. రన్, ran, రన్, రన్నింగ్, రన్స్. ఓకే, డూ, డిడ్, డన్, డూయింగ్, డస్. ఓకే,
సో ఇలా ఏ వర్బ్నైనా మనం నేర్చుకునేటప్పుడు 5 ఫార్మ్స్గా నేర్చుకుంటే అది మనకి టెన్సెస్ చేసేటప్పుడు టెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రైట్, మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు అప్పుడు మనకి ఈజీగా టెన్స్ ఏ ఏ వర్బ్ని ఏ టెన్స్లో యూస్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా వర్బ్కి బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. నేను చెప్పాను కదా, వర్బ్ ఈజ్ నథింగ్ బట్ ద వర్క్ ఆర్ యాక్షన్ వీ డూ. అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. సో మూవింగ్ ఆన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ రెగ్యులర్ వర్బ్స్. మీకు ఒక డౌట్ రావచ్చు, అరే ఇందాక నువ్వు ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు స్లీప్, స్లెప్ట్ అని చెప్పావు, అలాగే ఈట్కి చెప్పినప్పుడు ఈట్, ఏట్, ఈటెన్ అని చెప్పావు. సో ఈ ఫార్మేషన్ అనేది డిఫరెంట్గా ఉంది. సో హౌ కెన్ వీ రిమెంబర్ దీస్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ అంటే, సో బేసికల్లీ దెర్ ఈజ్ నో పర్టిక్యులర్ రూల్ అనమాట. సో వీటిని రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్గా కేటగిరైజ్ చేశారు. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ రెగ్యులర్ వర్బ్స్. సో ఈ రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటంటే, మనం V1, V2, V3, V4, V5 5 ఫార్మ్స్ ఉన్నాయి కదా. V2 అండ్ V3 ఫార్మ్ అనేది సేమ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్. ఓకే, హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్. వాక్, వాక్డ్, వాక్డ్. ఏం చేస్తున్నాం మనం, జస్ట్ ఈడీ యాడ్ చేస్తున్నాం ఎండింగ్లో. ఓకే, సో రెగ్యులర్ వర్బ్స్కి ఏంటంటే V2 ఫామ్, V3 ఫామ్ అంటే పాస్ట్ సింపుల్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అనేది సేమ్గా ఉంటుంది. అలా పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఈడీతో కానీ డీతో కానీ ఎండ్ అయితే వాటిని మనం రెగ్యులర్ వర్బ్స్ అని అంటాము. ఓకే, సో ఈ రెగ్యులర్ వర్బ్స్ని మనం గుర్తుపెట్టుకోవడానికి కొన్ని మనకి ఏంటంటే రూల్స్ ఆర్ చిన్న చిన్న మనకి హింట్స్ అనేవి ఉన్నాయి. ఆ హింట్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. నెంబర్ 1 ఆర్ హింట్ నెంబర్ 1. సో కొన్ని కేసెస్లో ఏంటంటే వర్బ్స్ ఎప్పుడైతే ఈతో ఎండ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ఎ వర్డ్ లైక్ బేక్, BAKE, బేక్, ఈతో ఎండ్ అవుతుంది రైట్. సో ఏదైనా ఒక వర్బ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈతో ఎండ్ అయితే మనం పాస్ట్ సింపుల్ ఫామ్లో డైరెక్ట్గా డి యాడ్ చేసేయచ్చు, లైక్ బేక్, బేక్డ్, బేక్డ్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్, అడ్వైజ్ ఎండింగ్ విత్ ఈ. సో అడ్వైజ్, అడ్వైజ్డ్, అడ్వైజ్డ్. ఓకే, అలాగే అరైవ్ ఎండింగ్ విత్ ఈ అగైన్. సో డైరెక్ట్లీ వీ కెన్ యాడ్ డి, అరైవ్డ్, అరైవ్డ్. ఓకే, సో ఇదేంటంటే అన్ని కేసెస్లో ఉండదు, ఓన్లీ కొన్ని కేసెస్లో మాత్రమే ఉంటుంది. ఓకే, మూవింగ్ ఆన్ టు ద సెకండ్ హింట్. సెకండ్ హింట్ ఏంటంటే కొన్ని వర్బ్స్ ఏవైతే వైతో ఎండ్ అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీ, MARRY, మ్యారీ రైట్. సో ఇలా వర్బ్స్ వైతో ఎండ్ అయ్యే వర్బ్స్ని మనం V2 ఆర్ పాస్ట్ సింపుల్ ఫామ్ రాసేటప్పుడు ఏం చేయాలి, IED, వై తీసేసి వై ప్లేస్లో ఐ యాడ్ చేయాలి. లైక్ మ్యారీ, మ్యారీడ్, MARRIED, మ్యారీడ్, మ్యారీడ్. ఓకే, సో ఎండింగ్ విత్ వై, వైతో ఎండ్ అయితే ఏం చేయాలి, వైని రిమూవ్ చేసి వై ప్లేస్లో ఐ యాడ్ చేయాలి. మ్యారీ, మ్యారీడ్, మ్యారీడ్. క్యారీ, CARRY, క్యారీ, ఎండింగ్ విత్ వై అగైన్. సో ఏం చేయాలి, CARR, రిమూవ్ వై అండ్ రైట్ IED, క్యారీ, క్యారీడ్, క్యారీడ్. సో దిస్ ఈజ్ అనదర్ హింట్ అనమాట. సో రెగ్యులర్ వర్బ్స్కి మనం ఐడెంటిఫై చేయడానికి ఇవి 2 హింట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ వర్బ్స్ ఎప్పుడు కూడా V2 ఫామ్ అండ్ V3 ఫామ్ సేమ్గా ఉంటాయి. లైక్ అరైవ్, అరైవ్డ్, అరైవ్డ్. ఓకే, అలా ఎప్పుడు కూడా రెగ్యులర్ వర్బ్స్కి V2 అండ్ V3 ఫామ్ అనేది సేమ్గా ఉంటుంది. జస్ట్ మనం ED ఆర్ D ఆర్ IEDని మాత్రమే యాడ్ చేస్తాము. బేక్, బేక్, బేక్డ్ రైట్, జస్ట్ ఈడీని ఆర్ డీని యాడ్ చేస్తున్నాము. అలా మనం యూస్ చేసే వర్బ్స్ని V2 అండ్ V3 ఫామ్లో ఈడీని యూస్ చేసే వర్బ్స్ని రెగ్యులర్ వర్బ్స్ అంటాము. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ఇర్రెగ్యులర్ వర్బ్స్. సో ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటంటే రెగ్యులర్ వర్బ్స్లో V2 అండ్ V3లో ఈడీ ఆర్ డి ఆర్ ఐఈడి వస్తుంది, కానీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి. సో కొన్నిట్లో ఏంటంటే 3 ఫామ్స్ సేమ్గా ఉంటాయి. సింపుల్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, 3 ఫామ్స్ సేమ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కట్, 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 3 ఫామ్స్ సేమ్. ఓకే, అలాగే పుట్, 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 పుట్.
అలా 3 ఫార్మ్స్ సేమ్‌గా ఉండేవి ఒక రకం ఉంటాయి ఇర్రెగ్యులర్ వర్బ్స్‌లో. అండ్ దెన్ 3 ఫార్మ్స్ డిఫరెంట్‌గా ఉండేవి ఉంటాయి. లైక్ ఈట్, ఏట్, ఈటెన్. ఈట్, ఏట్, ఈటెన్. డూ, డిడ్, డన్. ఓకే. సో ఇది సెకండ్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటి? 3 ఫార్మ్స్. సింపుల్ ఫార్మ్ అండ్ దెన్ సెకండ్ ఫార్మ్ ఈజ్ పాస్ట్ సింపుల్ ఫార్మ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్. 3 ఫార్మ్స్ డిఫరెంట్‌గా ఉండే కేటగిరీ ఒకటుంటుంది. అండ్ ఇంకో థర్డ్ కేటగిరీ ఏంటంటే సింపుల్ ఫార్ము, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ సేమ్‌గా ఉంటుంది. అంటే V1, V3 సేమ్‌గా ఉంటుంది. ఎలా? బికమ్, బికేమ్, బికమ్. బికమ్, బికేమ్, బికమ్. ఇలా V1 ఫామ్, V3 ఫామ్ సేమ్ ఉన్నది. మధ్యలో వచ్చిన V2 ఫామ్ అనేది డిఫరెంట్‌గా ఉన్నది. సో ఇలా మనకి 3 డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఇర్రెగ్యులర్ వర్బ్స్‌లో ఉన్నాయి. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను. రిఫర్ టు దెమ్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఓకే. సో ఇవి మనం డిస్కస్ చేసుకున్న 2 టైప్స్. ఏంటవి? రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. రిమెంబర్ ఈ రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ దో నేను మీకు కొన్ని రూల్స్ చెప్పినా చాలా సిట్యుయేషన్స్‌లో అవి డిఫరెంట్‌గా యూజ్ చేస్తాం మనం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇందాక చెప్పాను కదా! ఈతో ఎండ్ అయితే దాన్ని డి యాడ్ చేయాలి అని. కానీ కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆటిలకి మనం డైరెక్ట్‌గా డి యాడ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ లీవ్, LEAV లీవ్ తీసుకున్నాము. సో ఎండింగ్ విత్ ఈ కదా అని డైరెక్ట్‌గా డి యాడ్ చేయలేము. లీవ్, లీవ్డ్, లీవ్డ్ దట్ ఈస్ రాంగ్. లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. సో వర్బ్స్‌లో దో మనకి రూల్స్ ఉన్నా సరే, సో దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్. సో ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే వర్బ్స్ ఎలా నేర్చుకోగలము అంటే వీ షుడ్ యూజ్ దెమ్ రెగ్యులర్లీ అండ్ వీ షుడ్ లెర్న్, వీ షుడ్ నో వాట్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. V1 ఫామ్ ఏంటి, V2 ఫామ్ ఏంటి, V3 ఫామ్ ఏంటి అనేది మనం నేర్చుకోవాలి, చదువుతూ ఉండాలి అండ్ యూస్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ వీ క్యాన్ డూ. ఎందుకంటే రూల్స్ ఉన్నాయి కానీ ఆ రూల్స్కి సో మెనీ ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఓకే. సో దీస్ ఆర్ వన్ టైప్ ఆఫ్ వర్బ్స్. రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి చూసాము. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ వీ హ్యావ్ ఆక్సిలరీ వర్బ్స్. ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్స్. ఇంకొక పేరేంటి ఆక్సిలరీ వర్బ్స్కి? హెల్పింగ్ వర్బ్స్. సో పేరులోనే ఉంది హెల్పింగ్ వర్బ్. వాట్ డూ దే డూ? దే హెల్ప్ ద వర్బ్. దే హెల్ప్ టు హూమ్? దే హెల్ప్ ద మెయిన్ వర్బ్స్. సో మరి మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి? మనం ఇప్పుడు జస్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా, ద యాక్షన్స్ వీ డూ. సో ఆర్ ద వర్క్స్ విచ్ వీ డూ ఆర్ ఆల్ దోస్ కమ్స్ అండర్ మెయిన్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ని కలిపి మెయిన్ వర్బ్స్ అంటాం. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ. ఓకే. సో ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఏం చేస్తాయి? మెయిన్ వర్బ్స్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. మన హెల్పింగ్ వర్బ్స్ ఏం చేస్తాయి? మెయిన్ వర్బ్స్కి హెల్ప్ చేస్తాయి. ఓకే. ఎలా? సో ఈ హెల్పింగ్ వర్బ్స్లో మనకి కేటగిరీస్ ఉన్నాయి. 3 కేటగిరీస్. టు బీ, టు హ్యావ్ అండ్ దెన్ టు డూ. 3 కేటగిరీస్ ఉన్నాయి. టు బీ, టు హ్యావ్, టు డూ. ఓకే. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ టు బీ. సో టు బీలో TO2 BEB. టు బీలో ఏ వెర్బ్స్ వస్తాయి? ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. సో ఇవన్నీ కూడా టు బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్లో వస్తాయి. బీ ఫార్మ్ అంటే టు బీ ఫార్మ్లో ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ హ్యావ్. హ్యావ్ అంటే ఏంటి? పొంది ఉండడం. రైట్. సో హ్యావ్ వర్బ్స్లో ఏమొస్తాయి? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. 3 వస్తాయి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. అండ్ దెన్ టు డూ. సో డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్లో ఏమొస్తాయి? డూ, డస్, డిడ్. సో ఈ వర్బ్స్ అన్నిటిని మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే మనం టెన్సెస్ నేర్చుకున్నప్పుడు ఈ వర్బ్స్ని యూస్ చేస్తాము. సో మనం టెన్సెస్ జస్ట్ ఇప్పుడు ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటో నేర్చుకుందాము. టెన్సెస్ యూస్ చేస్తున్నప్పుడు ఏ టెన్స్లో ఏ హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి అనేది ఇన్ డెప్త్గా తెలుసుకుందాం. ఓకే. అండ్ ఇవన్నిటిని కలిపి మనం ఆక్సిలరీ వర్బ్స్ అని అంటాము ఆర్ హెల్పింగ్ వర్బ్స్. సో ఈ ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ వర్క్ ఏంటి? దే ఆల్వేస్ హెల్ప్ ద మెయిన్ వర్బ్. దే ఆల్వేస్ హెల్ప్ ద మెయిన్ వర్బ్. ఇవి కాకుండా మనకి ఇంకొక టైప్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి విచ్ ఆర్ కాల్డ్ యాజ్ మోడాల్స్. MODALS. మోడాల్స్ ఆర్ మోడాల్ వర్బ్స్.
సో ఈ మోడల్ వర్బ్స్ ఏం చేస్తాయంటే దే టెల్ అబౌట్ దే ఆర్ ఆల్సో అ టైప్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్స్. ఇవి కూడా హెల్పింగ్ వర్బ్స్లో ఒక పార్టే. ఆక్సిలరీసే ఇవి కూడా మెయిన్ వర్బ్స్కి హెల్ప్ చేస్తాయి. కానీ ఏ సిచ్యువేషన్స్లో మనం ఈ మోడల్స్ని యూస్ చేస్తామంటే పర్మిషన్స్ తీసుకునేటప్పుడు, డెసిషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, రిక్వెస్ట్ చేసేటప్పుడు, నెసెసిటీ ఆర్ నీడ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ మోడల్స్ అనేది మనం యూస్ చేస్తాము. ఓకే, సో లెట్ మీ టెల్ యూ వాట్ ఆర్ దీస్ మోడల్స్. సో ఈ మోడల్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్, మైట్, ఆట్. సో ఇవన్నీ కూడా మోడల్స్ అంటాము. మోడల్స్ ఆర్ టైప్ ఆఫ్ ఆక్సిలరీస్ అండ్ ఇవి దేనికి యూస్ చేస్తాం చెప్పాను కదా, మూడ్స్ని, పర్మిషన్స్ని, రిక్వెస్ట్ని, నెసెసిటీ ఆర్ నీడ్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఈ మోడల్స్ని యూస్ చేస్తాం. లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. మే ఐ యూజ్ యువర్ పెన్సిల్. సో మే ఐ యూజ్ యువర్ పెన్సిల్. సో ఐ am asking for a permission, right? I am asking for a permission there in that sentence. And one more example. It may happen. It may happen. I'm not sure whether it will happen or not. It may happen. So I am talking about a possibility. It may happen or it may not happen. I'm not sure about it. Okay. So, can I leave now? Could you please pass the bowl? May I ask you a request? Or may I request you something? It might happen in that way. Shall we leave now? సో ఇలా ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మనకి మోడల్స్కి ఎగ్జాంపుల్. సో మూవింగ్ ఆన్, మన నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే యాడ్జెక్టివ్స్. సో తెలుగులో ఉంటుంది కదా మనకి విశేషణం. సో విశేషం అంటే సంథింగ్ విచ్ ఇస్ స్పెషల్, రైట్? సో ఈ యాడ్జెక్టివ్స్ దేని గురించి చెప్తాయి? యాడ్జెక్టివ్స్ ఆల్వేస్ టెల్ అబౌట్ అ స్పెషల్ క్వాలిటీ అబౌట్ అ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్, or it gives more information about a noun or a pronoun. సో ప్రతి సెంటెన్స్లో ఈ యాడ్జెక్టివ్స్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనం ఒక వ్యక్తి గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ మాట్లాడేటప్పుడు దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆర్ దాని యొక్క స్పెషాలిటీ గురించి చెప్పేటప్పుడు యాడ్జెక్టివ్స్ని యూస్ చేస్తాము. లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో మీకు ఒక సెంటెన్స్ ఇస్తే కనుక ఆమె చాలా అందంగా ఉంది. హౌ ఇస్ షీ? ఆమె ఎలా ఉంది? అందంగా ఉంది. సో ఇక్కడ అందం అనేది దేని గురించి చెప్తుంది? ఆమె గురించి చెప్తుంది, ఆమెని వర్ణిస్తుంది, ఆమెలో ఉన్న స్పెషాలిటీ గురించి చెప్తుంది, రైట్? సో అలా వస్తువులుగా గురించి కానీ మనుషుల గురించి కానీ వాళ్ళలో ఉన్న స్పెషాలిటీ గురించి చెప్పేటప్పుడు యాడ్జెక్టివ్స్ని యూస్ చేస్తాము. ఇంకా యాడ్జెక్టివ్స్ మనకి దేని గురించి చెప్తాయి? యాడ్జెక్టివ్స్ కలర్స్ గురించి చెప్తాయి. లైక్ డిఫరెంట్ కలర్స్ వీ హ్యావ్, రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఇలా డిఫరెంట్ కలర్స్ గురించి చెప్పడానికి యాడ్జెక్టివ్స్ని యూస్ చేస్తాము. ఆల్ ద కలర్స్ కమ్స్ అండర్ యాడ్జెక్టివ్స్. అండ్ షేప్స్ లైక్ సర్కిల్ షేప్, ఓవెల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, సో ఆల్ ద షేప్స్ ఆల్సో కమ్స్ అండర్ యాడ్జెక్టివ్స్. నెక్స్ట్ క్వాలిటీ, లైక్ ప్రతి ఇండివిజువల్ పర్సన్కి ఒక క్వాలిటీ ఉంటుంది. లైక్ హీ ఈజ్ స్ట్రాంగ్, షీ ఈజ్ ఫ్యాట్, హీ ఈజ్ ఇంటెలిజెంట్. అలా ఒక మనిషిలో కానీ ఒక వస్తువులో కానీ క్వాలిటీ గురించి వాళ్ళలో ఉన్న స్పెషాలిటీ గురించి చెప్పేటప్పుడు కూడా యాడ్జెక్టివ్స్ని యూస్ చేస్తాము. ఇంకా నెంబర్స్, లైక్ ఐ హ్యావ్ 10 chocolates. హౌ మెనీ చాక్లెట్స్ డూ ఐ హ్యావ్? 10. సో నెంబర్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్స్లోకి వస్తాయి. లైక్ 1, 2, 3, 4 ఆల్ ద నెంబర్స్. మనం నెంబర్స్ని సెంటెన్సెస్లో యూస్ చేస్తుంటే ఆ నెంబర్స్ అనేవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. యాడ్జెక్టివ్స్ దేని గురించి చెప్తాయి? ఫీలింగ్స్ గురించి చెప్తాయి. లైక్ సమ్వన్, ఇప్పుడు ఒక మనిషిని మనం చూస్తుంటే తను ఎలా ఉన్నాడు? ఈజ్ హీ హ్యాపీ? ఈజ్ హీ సాడ్? ఈజ్ హీ వరింగ్? సో ఫీలింగ్స్ గురించి చెప్పేటప్పుడు కూడా ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్స్లోకే వస్తాయి. సో యాడ్జెక్టివ్స్ ఏమేమి చెప్తాము? యాడ్జెక్టివ్స్ అంటే మనం క్వాలిటీస్ గురించి, వాళ్ళలో ఉన్న స్పెషాలిటీ గురించి ఆర్ ఆ వస్తువులో ఉన్న స్పెషాలిటీ గురించి చెప్పేటప్పుడు యాడ్జెక్టివ్స్ని యూస్ చేస్తాము. ఓకే, సో ఏమేం స్పెషాలిటీస్? ఇట్ కుడ్ బి క్వాలిటీ, ఇట్ కుడ్ బి ఫీలింగ్, ఇట్ కుడ్ బి కలర్, సైజ్, షేప్, క్వాలిటీ, క్వాంటిటీ, నెంబర్. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ యాడ్జెక్టివ్స్. ఓకే, సో నేను మీకు ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను సో దట్ యూ విల్ అండర్స్టాండ్ యాడ్జెక్టివ్స్ ఇన్ అ బెటర్ వే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్,
I have a red basket. I have a red basket. So what is the color of the basket? Red. Right? So colors and comes under adjective. So e sentence lo adjective into red. Red is an adjective. Okay. She is so tall. So how is she? She is tall. It is telling about her appearance, like how she is looking. She is tall. So tall is an adjective in that sentence. Okay. Get me that round basket. Get me that round basket. How is the basket? It is round. So round is describing about the basket. So round is an adjective. Okay. I have 10 biscuits. I have 10 biscuits. How many biscuits do I have? I have 10. 10 is a number. So numbers also comes under adjectives. So what is the adjective in the sentence? 10 is the adjective. Okay. And one more example. I have many pens. How many pens do I have? I have many. Chala. సో నేను ఆ పెన్స్ గురించి ఎలా చెప్తున్నా, చాలా ఉన్నాయి నా దగ్గర. సో మెనీ అనేది కూడా యాడ్జెక్టివ్ అవుతుంది, బికాజ్ వీఆర్ టెల్లింగ్ లైక్ క్వాంటిటీ, హౌ మెనీ ఐ హ్యావ్. ఓకే. సో ఇలా ఈ క్వాంటిటీని, క్వాలిటీని, షేప్స్ని, సైజెస్ని అండ్ కలర్స్ని, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే దానికి మనము యాడ్జెక్టివ్స్ని యూస్ చేస్తాము. ఓకే. సో యాడ్జెక్టివ్స్కి కొన్ని సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద యాడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సే సెంటెన్స్ లైక్ he is a handsome boy. He is a handsome boy. సో ఈ సెంటెన్స్లో ఆ బాయ్ని ఏ వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది? హ్యాండ్సమ్ అనే వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది కదా. సో హ్యాండ్సమ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ ఇన్ దట్ సెంటెన్స్. అలా కొన్ని సెంటెన్సెస్ స్క్రీన్ మీద ఇస్తాను. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆర్ యూ హ్యావ్ టు అండర్లైన్ ద యాడ్జెక్టివ్స్ ఇన్ ద సెంటెన్సెస్. ఓకే. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యాడ్జెక్టివ్స్. ఇంకా మనకి యాడ్జెక్టివ్స్లో చాలా ఉన్నాయి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది, ఆర్టికల్స్ ఉన్నాయి, లైక్ ఏ అండ్ ది ఎప్పుడు యూస్ చేయాలి, ఏ అండ్ ద. సో ఇవి కూడా యాడ్జెక్టివ్స్లో పార్టే, కానీ అవన్నీ చెప్తే ఇట్ వుడ్ బి ఇన్ డెప్త్. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్, వన్స్ వీఆర్ డన్ విత్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దెన్ వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఆర్టికల్స్ and degrees of comparison as well. Okay, so this is all about today's video. If you have any requests, please feel free to add your requests or add your suggestions in the comment box. I would always love to hear from you. I'm waiting for it. So please add on your ideas, or if you have any doubts, please mention them in the comment section so that I will try to correct them, and I'll try to make sure I make you understand in a better way. I hope you understand about adjectives and also about verbs. So in the next video, we will discuss about the remaining parts of speech. Until then, bye bye. And this is Srileka signing off. And if you like my video, please remember to like my video, share it with your friends, and please do subscribe to my channel, Learn with Leka.